ఒకసారి మనం డీటెయిల్డ్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. నా ముందు మధు గారు ఉన్నారు, బీకాన్ అనే సంస్థ అధినేత. ఆయన చాలా ఎలక్షన్స్కి సంబంధించి దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని లేకపోతే వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ని బయటకు తీసుకొచ్చి చాలాసార్లు సక్సెస్ అయ్యారు కూడా. ఈ రాష్ట్రానికి సంబంధించి మన జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, అంతకుముందు ఎలక్షన్స్ విషయంలో కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ముందుగా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతున్నది, ఆగడం అంటూ ఏమీ ఉండదు. ఇంకొక ఈ నెలలోనో వచ్చే నెలలోనో నోటిఫికేషన్ రాబోతున్నది. 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. సో సూటిగా ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారంగా? సో టికెట్ అనౌన్స్మెంట్ అనే దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది రగన్న. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ అయిపోయినారు, బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఏంటంటే ఎవరైతే మరణిస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఆనవాయితీ భార్య. కానీ ఇదివరకు మన దుబ్బాకలో కూడా ఒకసారి చూసినాం కాబట్టి కేసీఆర్ గారు ఆ సెంటిమెంట్ ఆ స్ట్రాటజీ గెలవకుండా అదే ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ భార్య సునీత గారికి టికెట్ మ్యాక్సిమం అయిపోయింది అది. సో కాంగ్రెస్లో మాత్రం చాలా ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలుస్తుందా గెలవకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు అభ్యర్థి అనే దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఒక రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది ఆశావాహులు వచ్చినారు, మళ్ళీ చేసినాం. ఒక 3 సార్లు చేస్తే దాంట్లో బీసీ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకంటే ఇప్పుడు మనం 42% రిజర్వేషన్ నడుస్తుంది. తర్వాత బీసీ అనేది ఇప్పుడు పోలరైజేషన్ అవుతుంది కాబట్టి బీసీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీసీ వైపుకు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండే అవకాశం ఉంటుంది. దాంట్లో మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే నవీన్ యాదవ్ గారు ఒకటి, ఆయన గత 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేసినారు, 3వసారి మన అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేసినారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము డేటా అనాలిసిస్ చేస్తే 50,000 మెజార్టీతో గెలిచినారు కిషన్ రెడ్డి గారు. దాంట్లో హైయెస్ట్ మెజార్టీ 20 నుంచి 25,000 మధ్యలో వచ్చింది జూబ్లీ హిల్స్. అప్పుడు ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఓటు పోలరైజేషన్లో కూడా. తర్వాత మన ఫిరోజ్ గారిది నాంపల్లి. ఈ రెండే స్ట్రాంగ్గా ఉన్నది ఏది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ సికింద్రాబాద్లో. సో నాకు తెలిసి కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిందా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. కిషన్ రెడ్డి గెలిచినా కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది. అది జూబ్లీ హిల్స్ అంటే కొంత స్ట్రెంత్ ఉంది అక్కడ అనేది ఒకటి. నవీన్ యాదవ్ గారిది తీసుకుంటే బీసీ పోలరైజేషన్ లో. తర్వాత బొంతు రామ్మోహన్ గారు ఈ మధ్యలో రీసెంట్గా జాయిన్ అయ్యారు, అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత జాయిన్ అయినారు. నవీన్ యాదవ్ గారు ముందు జాయిన్ అయినారు. సో ఇద్దరైతే కొత్తగా వచ్చిన వాళ్ళే. కాకపోతే ఒక లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారు మొత్తం జిహెచ్ఎంసీ మేయర్ అయినప్పుడు అక్కడ ఉప్పల్ చెర్లపల్లి దగ్గర నుంచి కార్పొరేట్ గెలిచిన తర్వాత సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ రావడం అంటే ఒక మొత్తం అంటే లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమాలకు నవీన్ యాదవ్ గారు ఎక్కువగా ఏదో ఈ మధ్యకాలంలో శ్రీమంతాలు ఫంక్షన్లు అన్నప్రాసనాలు అట్లాంటివి చేయడం కొంతమంది కనెక్ట్ అయినారు. సపరేట్గా మేము చేసిన దాంట్లో దాదాపు ఒక 3,000-4,000 శాంపిల్స్ తీసుకుంటే 7 డివిజన్లలో నవీన్ యాదవ్ గారు ఓట్ బ్యాంకు కొంత పర్సనల్గా ఉన్నది, అదొకటి. సెకండ్ బొంతు రామ్మోహన్ గారిది బీసీ క్యాడర్లో నెక్స్ట్ అంటే ఒక్కొక్క పార్టీ టికెట్ ఇవ్వాలి అనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. మురళీగౌడ్ గారు, సంగీత యాదవ్ గారు, తర్వాత కుసుమ కుమార్ గారు కమ్మ సామాజిక, ఎందుకంటే కమ్మ ఓట్లు ఎక్కువ ఉంటాయి, సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు, అదొకటి. తర్వాత రెడ్డి వర్గానికి వచ్చినట్లయితే అంజన్ కుమార్ యాదవ్ గారు, వాళ్ళ కుమార్కి అనిల్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చినారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దాన్ని ఎగ్జిట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రెడ్డి వర్గానికి వచ్చినట్లయితే రంజిత్ రెడ్డి గారి పేరు వినబడుతుంది. సిఎన్ రెడ్డి అక్కడ బలమైన కార్పొరేటర్ ఉన్నారు, అంటే ఆ డివిజన్ బట్టి కొంత మంచి పేరు ఉంది, అంటే ఓటర్స్ ఉన్నారు, స్ట్రాంగ్గా కార్యక్రమాలు చేస్తారు, అందుబాటులో ఉంటారు. ఆయన పేరును కూడా కన్సిడర్ చేసినాము. తర్వాత రోహిన్ రెడ్డి గారి పేరు కన్సిడర్ చేసినాము. ఇట్లా రెడ్డిస్ వర్గాన్ని కన్సిడర్ చేసినప్పుడు ఒక రకమైన రిజల్ట్ వచ్చింది. సో ముస్లిం ప్రకారం తీసుకున్నట్లయితే అజరుద్దీన్ గారు వెళ్ళిపోయినారు. అది ఒక స్ట్రాటజిక్గా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చేసింది. సో అజరుద్దీన్ గారు ఉన్నట్లయితే అజరుద్దీన్ గారికి ఏంటంటే ఫేస్ వాల్యూ ఉన్నప్పటికీ అంటే అక్కడ ఉన్నటువంటి లోకాలిటీ అనేది మిస్ అవుతుంది. అంటే ఒకవేళ ప్రజలు వచ్చి ఏదైనా సమస్య చెప్పుకున్నప్పుడు సమస్య సాల్వ్ చేయడం ఎంతో ముఖ్యమో ఆ సమస్యను ఎట్లా చేసినామని చెప్పడం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో అజరుద్దీన్ గారి మీద ఎలాంటి వాల్యూ లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ పంపించినాం. పాత ఎమ్మెల్సీ ఎవరైతే అలీఖాన్ ఎవరు పెట్టారు కదా, అమీద్ అలీ గారు, ఆయన ఏం చేసినట్టు ఈ మధ్యలో ఓపిక లేక 2-3 ఆర్టికల్స్ కొద్దిగా పార్టీకి ఎగనెస్ట్ రాయడం వల్ల పక్క జరిపేసి అజరుద్దీన్ గారిని పంపించడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ స్టెప్. అక్కడ ఒకరిని అకామిడేట్ చేసినారు, ఇక్కడ ఒక బీసీని అకామిడేట్ చేసినారు. అంటే మైనార్టీ అకామిడేట్ అయిపోయింది. ఇక్కడ ఒకవేళ వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఒక బీసీని అవుతుంది. అది యాదవ్ వర్గానికి సంబంధించినటువంటి అవకాశంలో మా ఎడ్జ్లో ఈ బీసీలలో ఒక 2-3% క్యాండిడేట్ సర్వేలో నవీన్ యాదవ్ గారి పేరే ముందంజలో ఉంది. సో కాంగ్రెస్